తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు తెలంగాణ రాజకీయాల్లో కానీ తెలంగాణ మీడియాలో కానీ చాలా పవర్ఫుల్ పర్సన్గా ఇతన్ని చూశాను. నేను కూడా చాలా రోజులు తీన్మార్ మల్లన్న గారిని పొద్దున లేవగానే క్యూ న్యూస్ పెట్టుకొని ప్రతిరోజు ఆయన వార్తలు వివరించే విధానం చాలా బాగుండేది. అసలు వాస్తవానికి అప్పుడు అందరూ మీడియాలో బోర్డులు పెట్టుకొని న్యూస్ పేపర్లు చదువుతున్నారు. అసలు తీన్మార్ మల్లన్న గారి నుంచే స్టార్ట్ అయింది. ఆయనే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఆయన ఒక జర్నలిస్టు. మనకు తెలుసు తీన్మార్ న్యూస్ V6లో ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే ప్రతిరోజు ఆయన ఛానల్ ఓపెన్ చేస్తే ఆయన ప్రతిరోజు అన్నమన్నా తింటారో తెలియదు, కానీ కేసీఆర్ గారు తిట్టని రోజు అంటూ లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ని అసలు బీభత్సంగా తిట్టడం జరిగింది. సరే, ఒక జర్నలిస్ట్ కదా, సో ప్రభుత్వం చేసే పనులని ఎత్తి చూపుతున్నారు. సరే, మంచి చెడు జర్నలిజం అంటే అది 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటాం కదా. సో ఆ విధంగా తీన్మార్ మల్లన్న గారు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారని చెప్పేసి అందరూ అనుకున్నాం. 7200 అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. రైట్ టు రీకాల్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. చాలా యూత్ని గ్యాదర్ చేశారు. చాలామంది రాజకీయాల గురించి కాకపోయినా ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తానని చెప్పి చాలామంది తీన్మార్ మల్లన్న గారిని ఫాలో అవడం జరిగింది. వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఈ విధంగా మీడియాల ద్వారా చాలా పాపులర్ అయిపోయి ఆయన సడన్గా పాలిటిక్స్ సైడ్ యూటర్న్ తీసుకున్నారు. ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి చాలా గట్టి పోటీ ఇచ్చారు పల్లా రాజేశ్వర రెడ్డికి ఆ టైంలో. సరే, అన్ఫార్చునేట్ ఆయన ఓడిపోయారు. అప్పుడు ఇండిపెండెంట్ కాబట్టి టీఆర్ఎస్ గెలిచింది. అయితే ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు మంచి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అవి, చాలామంది చదువుకున్న అందరూ ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయన మళ్ళీ మీడియాలోకి వచ్చి మళ్ళీ రైట్ టు రీకాల్ 7200 అని చెప్పి ఆయన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అప్పుడు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేసారు. చాలా రోజులు మన చర్లపల్లి జైల్లో ఎక్కడ ఉన్నారు ఆయన. తర్వాత బీజేపీ అతని సపోర్ట్ చేసింది. అరవింద్ ధర్మపురి గారు జైలుకి వెళ్ళి కూడా కలిశారు. నాకు తెలిసిన బీజేపీ సపోర్ట్తోనే బయటకు వచ్చారు నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆయన భార్య వెళ్ళి అమిత్ షా గారి ఇక్కడ కూడా కలిసింది. తర్వాత ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ పెద్ద సమక్షంలో బీజేపీలో కూడా జాయిన్ అయ్యారు. నరేంద్ర మోడీ గారు వస్తే ఎయిర్పోర్ట్లో కూడా అట్లా వంగి దండాలు పెట్టారు. అంతా చేశారు. సరే, ప్రజల కోసం పని చేస్తున్నాడని చెప్పేసి అందరూ అనుకున్నారు. సరే, అప్పుడు బీజేపీలో ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా ఓకే, ఆయన పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 7200 ఏమైంది? రైట్ టు రీకాల్ ఏమైంది? ఇప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడాలి? దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి? కాంగ్రెస్లో జాయిన్ అయినాక ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది తీన్మార్ మల్లన్నకి. మరి ఇప్పుడు రైట్ టు రీకాల్ ఉండదు. ఇక నాకు తెలిసి 7200 కూడా ఉండదు. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న గారు తన స్వార్థం కోసమే అన్నట్టు కదా. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణలో ఇంక ఏ ప్రాబ్లమ్స్ లేవు, అంతే క్లీన్ సాఫ్. ఒక జర్నలిస్ట్ అయ్యండి మీ ఎజెండా పొలిటికల్ కెరీరే అనుకున్నప్పుడు జనాలు ఇట్లా మోసం చేయొద్దు. మధ్యలో మీ దారి మీరు చూసుకుంటే మిమ్మల్ని నమ్మిన నేను కూడా ఉన్నా. మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇక అన్నీ క్లియరా? మీరు ఒక పార్టీలో జాయిన్ అయిపోయేసరికి ఇక ఆ పార్టీ ఏది చేసినా మీరు ఏది చెప్పినా మీరు నమ్మాలా? ఇక ఏముండదు. తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని జై హో కాంగ్రెస్ అన్నిది చేస్తూ చెప్పుకుంటూ ముందుకెళ్తారు. మరి ఆయన నమ్మిన వాళ్ళు నేను కూడా ఫూల్ అయ్యాను. ఇప్పుడు కూడా మరి ఆయన ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు. మరి ఎంతమంది గ్రాడ్యుయేట్స్ తీన్మార్ మల్లన్నకు ఓటేస్తారో కూడా తెలియదు. ఇక మీరు మర్చిపోండి, 7200 ఏముండదు, రైట్ టు రీకాల్ ఏముండదు. నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు తీన్మార్ మల్లన్న గారు రాజకీయాల్లో విజయ్ అయిపోతారు. ఒకవేళ ఆయన ఎమ్మెల్సీగా గెలుస్తాడో లేడో అన్నది కాలమే సమాధానం చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్.